తెలంగాణ రాజకీయ నాయకులు మాట్లాడే భాష ఇప్పుడు చర్చనీయంగా జరుగుతా ఉంది. నిన్న కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు గూడా మొత్తం యావత్ తెలంగాణ గూడా ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం మీద మాట్లాడదాం మనతోని బీజేపీ సీనియర్ నేతలు డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారైతే ఉన్నారు. సార్ నమస్తే సార్. ఎట్లా చూస్తున్నారు సార్ కొడంగల్‌లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎలా చూస్తా ఉన్నారు? ముఖ్యమంత్రి స్థాయి భాష అయితే కాదు. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన పద్ధతి కాదు. ఆయన ఎమ్మెల్యే ఉంటే ఆళ్ళ పార్టీ ఎమ్మెల్యే అయ్యుండొచ్చు. ఎమ్మెల్యేగా కూడా మాట్లాడకూడదు. నిజం చెప్పాలంటే ఎమ్మెల్యే కూడా ఆ స్థాయి కాదు మాట్లాడాల్సింది. గల్లీ లీడర్ కూడా అట్లా మాట్లాడకూడదు. ఒక గౌరవప్రదమైనటువంటి నాయకులు ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి అంటారు, గౌరవ శాసనసభ్యుడు అంటారు, గౌరవ ఎమ్మెల్యే అంటారు, గౌరవ ఎంపీ అంటారు. ఎందుకంటారు ఆ పదాలు? ఆ పదాలు అనడం ఉద్దేశం ఏంటంటే ఒకరినొకరు గౌరవించుకోవడానికి. నాయకులే గౌరవించబడితే కింది స్థాయిలో ఒకరినొకరు గౌరవించుకుంటారు. గ్రామాలలో కూడా మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి. ఓడిపోయిన సర్పంచ్ గెలిచిన సమితి ఈ విధంగా బూత్ భాష మాట్లాడుకోవట్లేదు కూడా. ఆ స్థాయి కంటే కూడా మీ దిగజారితే ఇంకా ఏం మనం చెప్పలేము రేవంత్ రెడ్డి గారికి. బట్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కేసీఆర్ గారు కానీ, శాసనసభ లోపట కానీ, శాసనసభ బయట కానీ మాట్లాడిన పదజాలం, చేసిన వెకిలి చేష్టలు ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. మర్చిపోతారు అనుకుంటే మాత్రం అది రేవంత్ రెడ్డి గారి ఈ తప్పుడు ఆలోచన అని అనుకుంటున్నా. మీరు మర్చిపోవద్దు. అది చూసినారు. చూసిన ఆ భాషకు కూడా కొంత పర్సెంటేజ్ ఓట్లు పడ్డాయి వ్యతిరేకంగా. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఇదే భాషను ఉపయోగించి ఇదే పద్ధతిలో ఇదే వ్యవహార శైలి కొనసాగితే వారికి 38 సీట్లను వచ్చినా కానీ మీకు 10 సీట్లు కూడా రాని పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు నా సలహా అయితే భాషను సవరించుకుంటే మంచిది. భాషను తక్కువ చేసుకోవడం మంచిది. ప్రతిపక్షాలను గౌరవించే దేశాలు ఇవి. పార్లమెంట్ లోపట కూడా ఒక చిన్న మాట మాట్లాడితే దాని మీద అనేకమైన ఒక పదంతో చర్చ జరుగుతుంది. అందుకోసం దాని మీద అంత చర్చ జరుగుతున్నటువంటి భారత పార్లమెంట్ లో నెహ్రూ గారు కూడా ఒకప్పుడు ప్రతిపక్ష నాయకులను గౌరవించినటువంటి విషయం. నేను నెహ్రూ గారి సందర్భంగా చెప్తా. ఒక సందర్భంగా నెహ్రూ గారు ఒక మాట అన్నారు. రామ్ మనోహర్ లోహియా సందర్భంగా. రామ్ మనోహర్ లోహియా రోజు పార్లమెంట్ లో నెహ్రూని విమర్శిస్తుంటే ఒక రోజు నెహ్రూ గారు నవ్వుకుంటున్నారు పార్లమెంట్ లాబీలో, "क्या लोहिया जी हम एक काम अच्छा नहीं कर रहे क्या, सब गलती कर रहे क्या, हमको क्यों ऐसा गालियां देते हो, గాలియా అంటే ఎందుకు విమర్శిస్తావు" అని అడిగాడు. అప్పుడు రామ్ మనోహర్ లోహియా ఒక సమాధానం చెప్పాడు. నిన్ను సమర్థించే వాళ్ళు మెజారిటీ ఉంటారు పార్లమెంట్ లోపల. అంటే ప్రతిపక్షం చిన్నగా ఉంటుంది, అధికార పక్షం పెద్దగా ఉంటుంది, సహజం అది. అధికార పక్షానికి వచ్చే సమయం మాకంటే రెట్టింపే ఉంటది, సంఖ్యను బట్టే వస్తది. అటువంటప్పుడు నిన్ను అందరూ సమర్థించుకుంటూ పోయి నువ్వు చేసే తప్పులు లేబట్టకపోతే నువ్వు మళ్ళీ ఇంకోసారి ప్రజలు నిన్ను తప్పు పడతారు, ప్రజలు నిన్ను ఓడిస్తారు. మేము లేవనెత్తే అంశాలను కనుక నువ్వు ప్రతిపక్షంగా మేము లేవనెత్తే అంశాలను కనుక సవరించుకుంటే ఎప్పటికీ నువ్వు అధికారంలో ఉంటావు అని రామ్ మనోహర్ లోహియా గారు నెహ్రూకు చెప్పాడు. ఈ సంవాదం రామ్ మనోహర్ లోహియా గారు పుస్తకం రాసుకున్నారు. భారత పార్లమెంట్ లో రికార్డు కూడా ఉంది, కావాలంటే చూసుకోవచ్చు. ఇది ప్రతిపక్షం అధికార పక్షం అంటే. నెహ్రూ రామ్ మనోహర్ లోహియా ఒక్కడే సోషలిస్ట్ ఎంపీ, ఆయన 62లో గెలిచిండు. రామ్ మనోహర్ లోహియాకు నెహ్రూకు మధ్య జరిగిన సంవాదం ఎంత గౌరవప్రదంగా ఉంది. నేను లేవనెత్తే అంశాల వల్ల మీరు సవరి చేసుకుంటే మీరే అధికారంలో ఉంటారని చెప్పాడు. ఇది కదా ప్రతిపక్షం నుంచి రావాల్సింది. కాబట్టి అధికార పక్షం కూడా రావాల్సింది ఇదే కదా. అందుకోసమనే ప్రతిపక్షం అధికార పక్షం కలిస్తేనే ప్రజాస్వామ్యం, కలిస్తేనే ప్రభుత్వం, కలిస్తేనే ప్రజాస్వామ్యం, కలిస్తేనే కాన్స్టిట్యూషన్. కాబట్టి నువ్వు కాన్స్టిట్యూషన్ పుస్తకం పట్టుకో తిరిగేటువంటి వారు కాదు మీరు. నేను ఇంకో పదం ఉపయోగిస్తున్నాను. మీరు నెహ్రూ వారసులు కదా, నెహ్రూ కాంగ్రెస్ పార్టీ కదా మీది. మరి నెహ్రూ వారసుల గుడ్డికి నెహ్రూ గారి ఆలోచనలు, నెహ్రూ గారి అంశాలను మీరు ఎందుకు ఆలోచిస్తలేరనే నా బాధ అంతా కూడా. ఆయన ఆదర్శాలు తీసుకోండి, సంతోషమే కదా. విధానాలు మాకు నెహ్రూ గారితో సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి, పక్కా ఉన్నాయి. నెహ్రూ గారితో ఇప్పుడు సిద్ధాంతపరంగా ఎప్పుడు కలిసిలేము. మేము ఫర్ దట్ మ్యాటర్ కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంతో ఎప్పుడు కలిసిలేము, కమ్యూనిస్ట్ తో కలిసిలేము. నేను ఇంకొక సందర్భం చెప్తే, ఇలా వాజ్పేయి గారి జయంతి కాబట్టి, వాజ్పేయి గారు కూడా ప్రతిపక్ష నాయకుడు గుండి ఉప్పుకు నిప్పుగా ఉండేటువంటి వెస్ట్ బెంగాల్లో జ్యోతి బస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జ్యోతి బస్ గారి ఇంటికి టిఫిన్ కి పోయినాడు వాజ్పేయి గారు. జ్యోతి బస్ గారు సతీమణి వాజ్పేయి గారిని ఆహ్వానించి టిఫిన్ పెట్టి నేను దేవభక్తురాన్ని, మా ఆయన కాదు. అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఇంట్లోనే అభిప్రాయ భేదాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన దాన్ని పరుష పదాల కింద మార్చడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. అంటే గతంలో వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు మేము మాట్లాడితే తప్ప అనే విధంగా, లేకుంటే వాళ్ళు రెచ్చగొడితే మేము మాట్లాడాము, వాళ్ళు మమ్మల్ని అంటేనే కదా మేము అన్నది అన్నది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేనే, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు 4 కోట్ల, ఈవెన్ నాకు వాళ్ళకి లేకపోతే కేసీఆర్ కూడా వీరే ముఖ్యమంత్రి ఇప్పుడు. కాబట్టి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి,
రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు వారు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడితే దొంగతనం ఆపరా బాబు అంటే వాడు దొంగతనం చేసిన వాడు రాయేసినట్టు నేను రాయేసి అంటే కరెక్ట్ అది. వాడు కొడుతుంది కాబట్టి నేను కొడుతుంటే కరెక్ట్ కాదు. వాడు కొడుతుంటే పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉంది మరిగా? నువ్వే మాట్లాడేది ఉంటే నువ్వే పడితే మాట్లాడుంటే నువ్వు అందుకోసం న్యాయ వ్యవస్థ ఉంది. నువ్వు ఆశ్రయించిన న్యాయ వ్యవస్థకు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యత నిర్వహించుకోండి. ఏ విధంగా నిర్వహించాలో నిర్వహించు. బాధ్యత నిర్వహించలేనటువంటి అసంబద్ధుడు ఇటువంటి భాష మాట్లాడతాను నా అభిప్రాయం. అంటే నిన్న వేదిక కూడా మనం చూసినట్లయితే కొత్తగా సర్పంచ్ ఎన్నికైన వాళ్ళ ముంగట్నే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అరే మేము రాజకీయంగా ఎదగాలంటే ఈ భాష నేర్చుకోవాలనే విధంగా అక్కడ కొంత అసహనం కనబడతా ఉంది. నిజంగా ఎట్లా చూడొచ్చు? గతంలో కేసీఆర్ పార్టీ కూడా ఇదే పని చేసింది. అంటే సర్పంచుల నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు తిడితేనే కాంగ్రెస్ కరెక్ట్ అని అందుకోసం అదే వరవడి టీవీ డిబేట్ లో కూడా వచ్చింది. తిడితేనో కొట్టుకుంటేనో ఇదేదో నీకు సిగ్గు లేదా, నీకు శరం లేదా, నీకు సన్నాసివి ఎదవవు సోయి ఉందా, ఈ భాష అనేటువంటిది టీవీ డిబేట్ లో కూడా వచ్చేసింది కార్యకర్తలు. అంటే మేము తిడితేనే మమ్మల్ని చూపిస్తారు, మేము తిట్టే భాషనే మమ్మల్ని టీవీలో చూపిస్తారనే వచ్చింది. కాబట్టి టీవీలు కూడా అటువంటి భాష చూపించాలని ఖచ్చితంగా బైకాట్ చేయండి అని నా సలహా మాకు.